పథకాన్ని ప్రజల్లోకి అమలు చేసే విధంగా ప్లాన్ చేస్తోంది. అది ఇందిరమ్మ ఇళ్ల విషయం. పేదల ఇంటికలకు సంబంధించిన అంశం. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. దసరా పండుగ నాటికి ఇళ్ల పథకానికి శంకుస్థాపన జరిగేలాగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అర్హుల గుర్తింపు ఎలా అనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం మార్గదర్శకాలపై అధ్యయనం కూడా జరుగుతోంది. ఇక ఏపీ మధ్యప్రదేశ్లో అమలవుతున్నటువంటి విధానానిపై తెలంగాణ అధికారులు తెలంగాణ ప్రభుత్వం స్టడీ చేస్తోంది. ఇక 3 నెలల టైంలో లబ్ధిదారుల ఎంపిక సాధ్యమా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇక్కడ ఇక ఏటా 4.5 లక్షల ఇళ్లు మంజూరు కాబోతున్నట్టుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేసింది. ఏటా 4.5 లక్షల అంటే 4.5 లక్షల ఇళ్లతో పాటుగా ప్రతి నియోజకవర్గానికి ఏటా 3,500 ఇళ్లకు సంబంధించి నిర్మాణం చేపట్టే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక రూపొందించుకొని ఉంది. కానీ దాంట్లో అర్హులను గుర్తించడం ఎలా అనే విషయమే కొంత అధ్యయనం చేస్తోంది, దాని మీద స్టడీ చేస్తోంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటివరకు 82,82,000 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల కాలంలోనే సంబంధించి ప్రజావాణి పేరిట ప్రజాపాలనలో ఒక ప్రత్యేకమైనటువంటి ఫారాన్ని నింపి ప్రభుత్వ అధికారులే నేరుగా మన గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కావచ్చు, మున్సిపాలిటీ వార్డులో కావచ్చు, వాళ్ళే వచ్చి సమస్యల వినతి పత్రాన్ని కూడా తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇల్లు లేని వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 82,80,000 మంది ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరి వీరందరికీ ఏ రకంగా అర్హత కల్పిస్తారు, ఎటువంటి అర్హత ఒక కండిషన్స్ పెట్టబోతోంది ప్రభుత్వం అనేది మాత్రం కొంత చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇళ్ల నిర్మాణ ప్రగతి ఆధారంగా నిధుల విడుదల ఉండబోతుందట. ఇక ముందస్తుగా లబ్ధిదారుల డబ్బు చెల్లింపుపై పరిశీలిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అంటే 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఏటా వాళ్ళు ప్రకటించబోతున్నారు. ఇక బడ్జెట్లో పథకానికి 7,000 కోట్లు కూడా కేటాయించారు. ఇప్పటికే మనం చూసాం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 7,000 కోట్ల రూపాయలు ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా ప్రకటించడం చూసాం. దీనికి ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దీన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అక్కడ ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి మరింత తాజా సమాచారం ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఎస్ ఉదయ్, సో ఖమ్మంనే పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇప్పటికే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అక్కడ ఆవిష్కృతం చేయడం జరిగింది. సో ఇంకా పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ కండిషన్స్ రాలేదు. కానీ సో ఎట్లా ఉండబోతోంది అక్కడ పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమల్లో అత్యంత ముఖ్యమైనటువంటి హామీ ఇళ్ల నిర్మాణ పథకం ఇందిరమ్మ ఇళ్ల పేరిట ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు ఖచ్చితంగా పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి గతంలోనే ఒక ప్రామిస్ అయితే చేసింది. సో ఆ ప్రామిస్ ను నిలుపుకోవడం కోసం ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాల రూపకల్పన కోసం ప్రభుత్వం తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తుందని చెప్పుకోవాలి. అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు, మార్గదర్శకాల రూపకల్పన కోసం ప్రభుత్వం అంతా కూడా కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం ప్రధానంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో పూర్తి స్థాయిలో సంబంధిత శాఖ అధికారులు, ఉన్నతాధికారులు అంతా కూడా ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారు. ఏ విధంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉండాలనేది చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇప్పటికే సంబంధించిన శాఖ సెక్రటరీలు కూడా అర్హుల ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉండాలన్న ఆలోచనలు ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ లో ఈ హౌసింగ్ స్కీమ్ ని కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలు చేపట్టినటువంటి హౌసింగ్ స్కీమ్ ఏ విధంగా ఉంది, నిజంగా అర్హులకు ఇల్లు చేరాయా లేదా, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎటువంటి మార్గదర్శకాలు ఉంటే బాగుంటుంది, క్షేత్రస్థాయిలో ఎటువంటి విభేదాలు తలెత్తకుండా, ఘర్షణలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఒక సంతృప్తమైనటువంటి వాతావరణం ఇళ్ల నిర్మాణ ప్రక్రియతో పాటు లబ్ధిదారులకు ఎంపిక ప్రక్రియ కూడా చాలా సాఫీగా జరగాలని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు చేపట్టినటువంటి గృహ నిర్మాణ శాఖ సారథ్యాలు చేపట్టినటువంటి ఇలా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పరిశీలించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించాలి. సో అధికారులు కూడా ఏపీ, మధ్యప్రదేశ్ లో చేపట్టినటువంటి హౌసింగ్ స్కీమ్ తో పాటు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను దగ్గరుండి పూర్తి స్థాయిలో పరిశీలన జరగబోతున్నారు. అయితే ప్రధానంగా తెలంగాణలో అత్యధిక స్థాయిలో నిరుపేదల సంఖ్య నేటికి కనిపిస్తున్నది. దాదాపు 90 లక్షల మందికి పైగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశాల్లో దాదాపు 82 లక్షల దరఖాస్తులు ఇప్పటికే ఈ పక్కా ఇళ్ల కోసం ప్రభుత్వానికి వచ్చి ఉన్నాయి. సో అర్హుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా కత్తి మీద సాములా మారిపోతుంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో
జనాభా ఆధారంగా ఇప్పటికే ఇళ్లను ఎంపిక చేయాలని ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. వచ్చే దసరా నాటికల్లా ఖచ్చితంగా ఇళ్ల సంఖ్యను మరింతగా పెంచుతూ లబ్ధాల ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు విధి విధానాల ఆధారంగా దరఖాస్తులు స్వీకరించి లబ్ధాలకు అందజేయాలని ప్రభుత్వం వస్తుంది. భద్రాచలం కేంద్రంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. కొంతమంది లబ్ధాలకు కూడా దీనికి సంబంధించినటువంటి గృహ నిర్మాణ పట్టాలు కూడా మంజూరు చేశారు. సో సొంత స్థలం ఉండి ఉన్న వారికి మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా 5 లక్షల రూపాయలు ఒక్కో ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వం వెచ్చించనుంది. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి మహిళ పేరు మీదనే ఆ ఇంటిని నిర్మించే అవకాశం ఉంటుంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇందిరమ్మ ఇళ్ల కింద దాదాపు చాలా పెద్ద మొత్తంలో తెలంగాణలో ఇల్లు నిర్మించారు. అదేవిధంగా ప్రధానమంత్రికి గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి పథకం విషయంలో కూడా, అదే ఆవాస్ యోజనకు సంబంధించిన విషయంలో కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు అటు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చినాయి. వాటిని కూడా మళ్ళీ ఫిల్టర్ చేయబోతున్నారు. అంటే పూర్తి స్థాయిలో లబ్ధాల ఎంపిక ప్రక్రియకు, అర్హుల ఎంపిక ప్రక్రియకు మార్గదర్శకాలు విధి విధానాల రూపకల్పనకు ప్రస్తుతం ప్రభుత్వం యత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఏ గ్రామంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, సొంత జాగా ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తే ఏ విధంగా ఉంటుంది. గతంలో సొంత జాగా లేని వాళ్ళకు కూడా జాగా ఇచ్చి మళ్ళీ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఒక ప్రామిస్ కూడా చేసి ఉంది. సో ఆ హామీని కూడా నిలబెట్టుకోవాలి. కాబట్టి కొన్ని ఏరియాలో ఒక విధమైనటువంటి విధానాలను రూపొందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దాదాపు స్లాబ్ సిస్టమ్ ఆధారంగానే ఈసారి కూడా, అంటే గతంలో కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లను ఏ విధంగా నిర్మించారో అదే నిర్మాణంలో ప్రగతి పదాన్ని బేస్ చేసుకోండి. అంటే స్లాబ్ సిస్టమ్, బేస్మెంట్ లెవెల్, పిల్లర్ లెవెల్, స్లాబ్ లెవెల్, ఈ స్థాయిలో దశల వారీగా లబ్ధిదారులకు రుణం మంజూరు చేసే అవకాశం అయితే ఉంటుంది. పూర్తి స్థాయిలో 5 లక్షల రూపాయలు, అంటే ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రభుత్వం ఆ భారాన్ని అయితే భరించి లబ్ధిదారుకి ఇల్లును మంజూరు చేసే అవకాశం అయితే ఉంటుంది. సో చాలా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలి. విధి విధానాలు, మార్గదర్శకాలు కేవలం అర్హులకు మాత్రమే అందేలా ఇల్లు నిర్మించిన ఇళ్లను అర్హులు మాత్రమే అందేలా మాత్రం భావించాలి. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ శాఖపై దృష్టి సారించారు. సుమారు 7,500 కోట్ల బడ్జెట్ ఇప్పటికే అటు దీని కోసం కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా దసరా నాటికల్లా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇళ్లను నిర్మించి లబ్ధాలకు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. మనోజ్. రైట్ ఉదయ్, ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా వారిచ్చినటువంటి హామీ మేరకు 6 గ్యారెంటీల్లో కీలకమైనటువంటి హామీ పేదలకి ఇంటికల సాకారం చేసేటువంటి హామీ ఇందిరమ్మ ఇళ్ల పథకం. అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా భద్రాచలంలో ప్రారంభించడం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఇనాగ్రేట్ చేశారు. సో ప్రస్తుతానికైతే దీని అధ్యయనం కొనసాగుతోంది. ఏపీ, మహారాష్ట్రలో జరిగినటువంటి ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఎటువంటి గైడ్ లైన్స్ రూపొందించారు, ఎటువంటి అంశాలు వాళ్ళు పొందుపరుచున్నారు, వాటి విషయంలో కూడా అధికారులు స్టడీ చేస్తున్నారు. సో ఓవరాల్గా ప్రస్తుతానికైతే ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 7,000 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ల కోసం కేటాయించడం జరిగింది. అది ఫుల్ బడ్జెట్లో, ఇప్పుడు ప్రవేశపెట్టేటువంటి ఈ ఫుల్ బడ్జెట్లో మరింతగా రెట్టింపు అయ్యే అవకాశం కనబడుతోంది. సో ఓవరాల్గా ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి 3,500 ఇల్లు పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు రూపొందిస్తోంది. సో ఓవరాల్గా ఇటీవల వాళ్ళు సమస్యల కోసం ప్రజావాణి కార్యక్రమం ఏదైతే బృహత్తరంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారో ఆ కార్యక్రమంలో ప్రజాపాలన దరఖాస్తు ఫారం మీద సుమారుగా వారు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 82 లక్షల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. సుమారుగా 82 లక్షల గృహాలు ఇంకా ప్రభుత్వం అంటే అందరూ నిరాశ్రయులుగా లేకుంటే ఇల్లు కావాలని కోరుకున్న వారుగా ఉన్నారు. సో వీరందరి